ఏం కాదులేరా నాన్న, తగ్గిపోతులే. ఏమైంది? టీ తీసుకెళ్తుంటే కాలు స్లిప్ అయి కింద పడ్డానక్క. గ్లాసులు పైలిపోయాయి. ఓనర్కి కోపం వచ్చింది. వేడి నీళ్ళు తీసుకొని కాలు మీద పోస్తాడక్క. మెల్లగక్క. కొబ్బరి నూనె రాస్తే పోతుందన్నానక్క. మా అమ్మే వినలేదు. అక్క తొందరగా కట్టక్క, అరగంటలో ఒక్కడ లేకపోతే ఓనర్ చంపేస్తాడు. 2 రోజుల దాకా ఎక్కడికి కదలకూడదు. 2 రోజులా? ఇంకంతే అక్క. ఓనర్ అమ్మా, ఓనర్ అమ్మా ప్లీజ్, భయం వస్తుందమ్మా, ప్లీజ్ అమ్మా మాట్లాడమ్మా. అన్నా అలా వినపడదన్నా, స్పీకర్ ఆన్ చేయాలి. ఎక్కడ తెచ్చారో చెత్తనా కొడుక. హలో, ఎవరా? మీకు పిల్లలు ఉన్నారండి? ఇద్దరు. ఏం చేస్తుంటారు? పెద్దోడు 5, చిన్నోడు 3. అయితే అందులో ఒకటి మాన్పించేసి మీ దగ్గర పనిలో పెట్టుకోండి. రేపటి నుంచి మీ అబ్బాయి పనిలో కాకుండా బడిలోకి వెళ్తే ఇలా భయపడాల్సిన అవసరం ఉండదు కదండి. అమ్మో స్కూలా? వద్దన్నా ప్లీజ్. ఓనర్ వారానికి ఒక్కసారే కొడతాడు, కానీ టీచర్ రోజుకి ఒక్కసారైనా కొడుతుందంటగా మా అమ్మ చెప్పింది. స్కూల్ అని గోల్ చేస్తుంటే అలా చెప్పాను బాబు, తప్పలేదు. కొట్టదని చెప్తాను లేరా, బాగా చదువుకుంటావా? చదువుకుంటానన్నా. నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతారు. ఫార్మాలిటీస్ ఉంటే దగ్గర చూసుకోండి. థ్యాంక్ యూ. హే, ఇక్కడున్నావా? ఉషా నా ఫ్రెండ్ అభి. హాయ్. గిటార్ పార్టీయేగా, గెట్ ఆఫ్ చూస్తేనే అర్థమవుతుంది. మహా, రేపు సండే వాట్ ప్లాన్స్? ఓ రేపు సండేనా? అది బాస్, తనదో ప్రపంచం లేండి. పార్టీస్ ఏమన్నా ఉంటే చెప్పండి, పరిచయం లేకపోయినా పర్లేదు, అక్కడికి వచ్చి చేసుకుంటా. పార్టీస్ పెద్ద అలవాట్లేదండి. అవునా? మరి ఫ్రీడమ్ లో ఏం చేస్తుంటారు? ఐ హావ్ అ మ్యూజిక్ బ్యాండ్ హియర్, సో వి జస్ట్ చిల్. బ్యాండా? మీరిద్దరే అనుకున్నా, ఇంకా ఉన్నారా? ఏ ఉషా. ఓకే దెన్ బాయ్. మా రేపు ఫ్రీ అయితే ఒకసారి బ్యాండ్ దగ్గర రావచ్చుగా, ఇట్ బి ఫన్. So these are my boys. That's Siri, Hi. John, Hi. Shashank and Shravan. Hello. Hi. హాయ్. మహారా చెప్పాగా మన కార్తో గుద్దేసిందని తనే. ఇలా కూడా ఎవరైనా పరిచయం చేస్తారా? నువ్వేంటి మ్యూజిక్ వెంట మార్కేనా లేక? యా, 1 year సింగింగ్ నేర్చుకున్నాను గీతా సుబ్రహ్మణ్యం గారి దగ్గర, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పబ్లిక్ పార్టీలకి వెళ్ళే అమ్మాయిని చూశాను, కానీ ఇలా సింగింగ్ నేర్చుకోవడానికి వెళ్ళిన అమ్మాయిని ఫస్ట్ టైం నేనే చూస్తున్నా. యు వాంట్ టు సింగ్? ఇట్స్ ఓకే, పర్లేదు. బయలుదేరుతాను, టైం అయింది. ప్లేస్ చాలా బాగుంది. థ్యాంక్స్. నీకు ఎప్పుడు రావాలనిపించినా వచ్చేసి. బాయ్. బాయ్.
ఇక్కడే ఉండిపోదామన్నంతగా నచ్చేసింది ఆ ప్లేస్. ఇక నుంచి వీలున్నప్పుడు కాదు, వీలు చేసుకుని మరీ వెళ్దాం అనిపిస్తుంది. హలో, ఆ డాడీ? హలో, నేనే చేద్దాం అనుకున్నాను రా, బిజీగా ఉంటామని చేయలేదు. బిజీగా ఉంటాను చేయలేదా, లేక నువ్వు బిజీగా ఉండి చేయలేదా? రేయ్, ఎవర్రా అమ్మాయి? ఓ ఎవరో సాయి గారు చెప్పారా? మరి ఆడే కదరా మన బ్యాచ్ లో న్యూస్ రీడర్. ఫ్రెండేలే బాబాయ్. అడుగుతుంది ఫ్రెండే బాబాయ్. రేయ్, నిజంగా ఏం లేదురా, ఏమైనా ఉంటే ముందు నీకే చెప్తాను. సర్లే, అంతా ఓకే అక్కడ? అంతా పక్కారా, కాకపోతే నువ్వు లేవుగా, పక్కింట్లో ఉన్నట్టుంది. యా కమింగ్. సరే అయితే రేపు కాల్ చేస్తాను. సరే. హాయ్. హాయ్, సారీ ఈ టైంలో. అవసరం టైం చెప్పి రాదు కదా, పర్లేదు చెప్పేంటి. డాడీ కాల్ చేశారు, రేపు వస్తున్నారంట. ఇలా జరిగిందని తెలిస్తే వెంటనే కాకినాడ తీసుకెళ్ళిపోతారు. చాలా టెన్షన్గా ఉంది. నాకేం అర్థం కావట్లేదు అభి. అసలు ఏం జరిగిందో చెప్పకుండా నువ్వేం చెప్పినా నాకు అర్థం కావట్లేదు మా. ఓ సారీ, మా డాడీకి కార్ అంటే చాలా ఇష్టం. అసలు ఇది కార్ అంటే నమ్మటమే చాలా కష్టం. అంటే బాగా ఓల్డ్ మోడల్ కదా. పైగా డాడీకి జాబ్ రాగానే కొన్న ఫస్ట్ కార్ ఇది. మీ డాడీ కొనటమే కాదు, ఈ కంపెనీ అమ్మని ఫస్ట్ కార్ కూడా ఇదే ఉంటుంది. ప్లీజ్ అభి, దీన్ని ఇలా చూస్తే డాడీ తట్టుకోలేరు. ఏదో ఒకటి చెయ్యి. హే, ఏంటి చేసేది? దీని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇమేజెస్ దొరుకుతాయేమో కానీ స్పేర్ పార్ట్స్ అయితే ఎక్కడ దొరకవు. లైట్ తీసుకో, ఏం చేయాలి? చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఏం చేయలేమంటే ఎలా? కంగారు పట్టుకొని సిస్టర్, ఇక్కడ కాన్సెప్ట్ వేరు, ప్లీజ్. ఓకే. అయినా ఎవరు రమ్మన్నారు నిన్ను? కరెక్ట్ గా ఆ టైంకి ఎదురుగా నీ వల్ల ఇలా జరిగింది. నా వల్ల. ఇదొకటేనా? ఇంకొకటి. హే, బాగుంది డిజైన్. స్పైడరా? ఇట్స్ ఆల్రెడీ బ్రోకెన్. అసలు ఎలా తిరుగుతున్నామా ఈ బండిలో? డ్రంక్ అండ్ డ్రైవింగ్ కన్నా డేంజర్ తెలుసా ఇది? ఎక్స్టీరియరే ప్రాబ్లం, ఇంటీరియర్ కండిషన్ ఆసమ్. జాగ్రత్త. కారా నేనా? డాడీ, జస్ట్ అ మినిట్. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? గంటకోసారి కాల్ చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతుంటారు అంకుల్. మామ్ రన్స్ అ బ్యూటీ పార్లర్, ఫాదర్ హౌస్ హస్బెండ్. ఎక్కడ పెట్టాను? అంటే కరెంట్ పోతే క్యాండిల్ వెలిగించడానికి అంకుల్. క్యాండిల్స్ అవి కరెంట్ పోలేదు కదా అంకుల్. మహా రూమ్ ఈస్ గుడ్ బట్ రూమ్మేట్ ఈస్ నాట్ గుడ్. వీలైనంత వరకు కీప్ అవే ఫ్రమ్ హర్.
గారు ఏదో డీప్ థింకింగ్ లో ఉన్నారు. పీజీ ఎంట్రన్స్ గురించేగా. డోంట్ వరీ మహా, నీ మీద నా నమ్మకం ఉంది. యూఆర్ ద బెస్ట్. అక్కడ వేలలో ఒకళ్ళకో ఇద్దరికో సీట్ వస్తుందని మీ అమ్మ టెన్షన్ పడుతోంది. నేను అన్నాను ఆలోచించక్కర్లేదే, షీల్ మేక్ అస్ ప్రౌడ్ అని. Am I right? యా డాడీ.